అయ్యా మహారాజా, మైరావణ మహారాజా. ఏ భటుడా, ఎవరు నీవు? మీకు ఇదే మా వందనాలు. చల్లగా వర్ధిల్లుము. నేను మీ యొక్క మంత్రిని కదా మహారాజా. రావణ బ్రహ్మకు, మీ అల్లుడైన రావణ బ్రహ్మకు అతి కష్టం వచ్చిన మహారాజా. మీకు ఈ విషయాన్ని చేరవేయమని నన్నే పంపి ఉన్నాడు మహారాజా. ఎవడవురా నీవు, ఎవడవురా నీవు, ఎచట నుండి వచ్చితివి? అయ్యా, ఎవడు దోలించర నిన్ను, ఎవడు దోలించర నిన్ను, ఎక్కడ నుండి వచ్చితివి? మహామంత్రి, నీవు ఎవడవు, ఎచ్చటి నుండి వచ్చిన వాడవు, నీ సవిస్తారము తెలుపుము. అయ్యా మహారాజా, నేను లంకాపురి పట్టణము రావణ బ్రహ్మ యొక్క మంత్రిని కదా. లంకాపురి పట్టణం నుండి రావణ రాజేంద్రుడు మీకు లేఖ పంపి ఉన్నాడు మహారాజా. అలాగా? అవును కదా మహారాజా. రిపునాశకుండు లంకాధిపతియు, రిపునాశకుండు లంకాధిపతియు విపత్తిలో జిక్కియు రమ్మనటంచు ఈ లేఖందు రాశనిందు. మహామంత్రి, అయ్యా మహారాజా, రావణ దక్షిణ దగ్గర పరిపాలన చేసేటువంటి రావణ బ్రహ్మకు అవును కదా ఏదో ఆపది సంభవించినని ఈ లేఖయందు రాసి ఉండను కదా. అవును కదా మహారాజా. నేను పోయి వచ్చేంత వరకు మహారాజా నీవు ఇక్కడనే ఉండుము. అలాగే మహారాజా, ఇటులనే ఉండేదను. వెళ్ళిరమ్ము మహారాజా. ఖమ్మంపల్లి కళాకారులు తెలుము. నన్ను పిలిపించిన కారణం ఏదో వచింపుము. మామగారు, మామా వందనమిదే గైకొనుమా, నీ రాకాట శుభమాయే గనుమా. మామా వందనమిదే గైకొనుమా, నీదు రాకాట శుభమాయే గనుమా. మామా వందనమిదే గైకొనుమా. క్షేమమే మీ యొక్క సీమా వారందరికీ, క్షేమమే మీ యొక్క మహిమా వారందరికీ. మీరిందు వచ్చుట మిక్కిలి శుభంబాయే. మామా వందనమిదే గైకొనుమా. మీదు రాకాట శుభమాయే గనుమా. మామా వందనమిదే గైకొనుమా. మామగారు, రావణ రాజేంద్ర, నేను లేఖ రాసిన వెంటనే దాన్ని చూసి మీరు వెంటనే నా దగ్గరికి వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగానున్నది. దశకంఠా మేమంతా క్షేమమే, ఇక మేమంతా ఇప్పటికీ కుశలమే. దశకంఠా మేమంతా క్షేమమే, ఇక మేమంతా ఇప్పటికీ కుశలమే. దశకంఠ మేమంతా క్షేమమే. క్షేమమే మా యొక్క సీమ వారలందరూ, క్షేమమే మా యొక్క సీమ వారలందరికీ. ఈ క్షేమమును గోరి నిటకు వచ్చి తినయ్యా. దశకంఠ మేమంతా క్షేమమే, ఇక మేమంతా ఇప్పటికీ కుశలమే. దశకంఠ మేమంతా క్షేమమే. హే భక్తి కందరా, నీ క్షేమము కోరి మేమందరము క్షేమంగానే ఉన్నవారము కదా. నీ క్షేమము కోరి ఇటు వచ్చి తిని. మామగారు, పాతాళలంకంతా క్షేమమా, వేగ మాయత్త మాతాంగి కుశలమా. పాతాళలంకంతా క్షేమమా, వేగ మాయత్త మాతాంగి కుశలమా. పాతాళలంకంతా క్షేమమా. ఘనమైన మంత్రులు గటికాసు చెరుమోలు, ఘనమైన మంత్రులు గటికాసు చెరుమోలు. ఘనమైన
పాతాళంకంతా క్షేమమా. మామగారు, భక్తి కందరా నీ యొక్క పాతాళంక పురవాసులంతా క్షేమంగా ఉన్నవారా? అదే కాక మా యొక్క అత్తగారైన మాతాంగి కుశలమేనా? నీ యొక్క మంత్రులు గడక సుచర్ములు కూడా అంతా క్షేమంగానే ఉన్నవారు కదమ్మా. రావణ రాజేంద్ర, మా పాతాళ లంక వాసులందరూ క్షేమంగానే ఉన్నవారు కదా. దక్షాణాలంకంతా క్షేమమా, నీదు దండి దానవులంతా కుశలమా. దక్షిణాలంకంతా క్షేమమా, వేగదండి దానవులంతా కుశలమా. దక్షిణాలంకంతా క్షేమమా. వండి రాక్షసులంతా మొరబెట్టేదరు నిన్ను, మొండి రాక్షసులంతా మొరబెట్టేదరు నీకు. అండాబాయక నుండు ఆదానావులంతా దక్షిణాలంకంతా క్షేమమా, వేగదండి దానవులంతా కుశలమా. దక్షిణాలంకంతా క్షేమమా. రావణ రాజేంద్ర, మామగారు, నీ దక్షిణ లంక అందరూ రాక్షసులందరూ క్షేమంగా ఉన్నవారలే కదా. అంతా క్షేమంగానే ఉన్నవారు మామగారు. నీ మహిమాలెన్నాగాతరామా, వేగా నిన్ను గెల్వగనెవరి తరామా. నీ మహిమాలెన్నాగా తరమా, వేగా నిన్ను గెలువానెవ్వరి తరమా. నీ మహిమాలెన్నాగా తరమా. నీ పేరు విన్నాను నిఖిలా జగంబో. నీ పేరు విన్నాను నిఖిలా జగంబులు. భయము నుండి జనులు పారిపోవుదురయ్యా. నీ మహిమాలెన్నాగా తరమా, వేగా నిన్ను గెలువగా నాన్నెవరి తరమా. నీ మహిమాలెన్నాగా తరమా. మామగారు, రావణ రాజేంద్ర, నీ యొక్క శక్తులను ఎరుగా ఈ నిఖిలా జగనమ్ములకు ఎవరి తరము కాదు. నీ పేరు విన్నా ఆ యొక్క జనులు భయము నొంది పారిపోదురు. నీ మహిమలు ఎవరి తరము కాదు. రావణ రాజేంద్రుడు పిలిపించినది ఒకటి, మాట్లాడేది మరి ఒకటి. కారణమేమిటయ్యా రావణ రాజేంద్ర? కరవాల రావణ సూరుడవు, నీవు గరుడా వాహను నీ వైరుడవు. కరవాల రావణాసురుడవు, నీవు గరుడా వాహనుని వైరుడవు. గణబాల రావణాసురుడవు, దేవాది దేవతలను చెరగొన్న వాడావు. దేవాన దేవతలకు చెరగొన్న వాడావు. యమధర్మరాజుతో పని కోరుకున్నావు. కరబాల రావణాసురుడవు, నీవు గరుడా వాహనుని వైరుడవు. గణబాల రావణాసురుడవు. హే భక్తి కందరా, మామగారు, 10 శిరస్సులు 20 అస్తములు దేవాది దేవతలను చెరగొన్న వాడవు. ఇంకొకటి, ఆ గరుడ వాహనం అనగా నారాయణమూర్తిని వాహనం. అది ఆ నారాయణమూర్తిని గడగడలాడించినటువంటి రావణ బ్రహ్మవు. నీవు ఇలా మాట్లాడుట ఏలనయ్యా? మామగారు, ఏమని చెప్పుదును? నన్ను పొగడెదవేలా మామా, నీకు నేనెంత వాడాను మామా. ఏ? నన్ను పొగడెదవేలా వేలా మామా, నీకు నేనెంత వాడాను మామా. నన్ను పొగిడిన వేళ మామా, నీకు నేనెంత వాడాను మామా. నన్ను పొగడెదవేలా మామా. నీకు నేనెంత వాడాను మామా. నన్ను పొగిడిన వేళ మామా. నీ అంత బలశాలి ఏ రాజు నీ అంత బలశాలి ఏ రాజులలో లేడు. నీ అంత బలశాలి ఏ రాజును లేడు. నీ అంత బలశాలి ఏ రాజులలో లేడు. నీతో నవ పెద్ద కార్యము
కలిగేను మామ నన్ను పొగిడెద వేళ మామ నీకు నేనెంత వాడాను మామ నన్ను పొగిడెద వేళ మామ మామగారు రావణారాజేంద్ర నీవు చెప్పిన విధముగా అంతా బాగానే ఉన్నది కానీ నీవు నన్ను పొగుడుట నాకు మంచిగా అనిపించడం లేదు మామగారు. రావణారాజేంద్ర ఏమి కార్యమొదలు పావయ్యా నన్ను ఎందుకు పిలిపిస్తీరయ్యా ఏమి కార్యమదలు పారయ్యా నన్ను ఎందుకు పిలిపిస్తీరయ్యా ఏమి కార్యమదలు పావయ్యా నన్ను పిలిచిన పని ఎట్టిద వినజేయుము దశకందర పిలిచిన పని ఎట్టిదో వినజేయుము దశకందర నన్ను పిలిచిన పని ఎట్టిద వినజేయుము దశకందర పిలిచిన పని ఎట్టిదో వినజేయుము దశకందర మనమున ఎంతైనను అనుమాన పడకు దశకందర ఏమి కార్యమదలు పావయ్యా నన్ను ఎందుకు పిలిపిస్తీరయ్యా ఏమి కార్యమదలు పారయ్యా రావణారాజేంద్ర నన్ను పిలిపించిన కారణమేదో చోటిగా చెప్పుము. ఆహా మామగారు తెలుపమని చూడిరా. ఏమి చేయుదు మేనా మామ నన్ను ఎటులా రక్షించదవో మామ ఏమి చేతును మేనా మామ నన్ను ఎటులా రక్షించువో మామ ఏమి చేతును మేనా మామ నన్ను ఎటులా రక్షించదవో మామ ఏమి చేయుదు మేనా మామ నన్ను ఎటులా రక్షించదవో మామ ఏమి చేయుదు మేనా మామ నరుడు శ్రీరాముడు వానరము కలగూడి నరుడు శ్రీరాముడు వానరము కలగూడి నరుడు శ్రీరాముడు వానరము కలగూడి నరుడు శ్రీరాముడు వానరము కలగూడి దురము నా సుతులాను దుడుమాడనేమో ఏయ్! ఏమి చేతును మామ నన్ను ఎటులా రక్షించదవో మామ ఏమి చేతును మేనా మామ మామగారు రావణారాజేంద్ర ఆ యొక్క నరుడు రాముడు నా యొక్క సుతులను నా యొక్క రాక్షసులను నా యొక్క తమ్ములను అతమరించను కదా మామ నీతోటి ఏమని చెప్పుదును. అలాగా ఆ రాగావులతోడా రావణ నీకు వైరామెందుకు కలిగే రావణ ఆ రాగావులతోడా రావణ నీకు వైరామెందుకు కలిగే రావణ ఆ రాగావులతోడా రావణ వారితో వైరము నీకు ఎట్లు కలిగే దశకంట వారితో వైరము నీకు ఎట్లు కలిగే దశకందర కారణమేదో తెలుపు గనుడవుగా దశకంట ఆ రాగావులతోడా రావణ నీకు వైరామెందుకు కలిగే రావణ ఆ రాగావులతోడా రావణ రావణారాజేంద్ర మామగారు ఆ రాగములతోడ ఆ యుద్ధ నగరము పరిపాలించే దశరథ మహారాజు కొడుకులైన రామలక్ష్మణులతోటి నీకు యుద్ధము ఎలా సంభవించనయ్యా? తెలుపమని చుండిరా. అవును అయోధ్య రాములే మామ నాకు వీరులై తలిగిరే మామ అయోధ్య రాములే మామ నాకు వీరులై దలిగిరే మామ అయోధ్య రాములే మామ మోసగించు నాదు బగిని ముక్కు చెవులు గోయగాను కుశవులు పోయేగాను మోసగించినాదు బగిని ముక్కు చెవులు గోయగాను మోసగించి బాబగిరి ముక్కు చెవులు గోయగాను వాసిగాను వారి సతిని తీసుక వస్తిని నేను అయోధ్య రాములే మామ
నాకు వీరులై తగిలిరే మామా అయోధ్య రాములే మామా. మామగారు, రావణ రాజేంద్ర, నా యొక్క చెల్లెలేగు శూర్పణఖ ఆ యొక్క వనంలో తిరుగుచుండగా ఆమెని చూసి ఓర్వలేక ముక్కు చెవులు కోసి పంపించింది. ఆ కోపమున నే పోయి ఆ యొక్క రాముని సత్యగు జానకిని తీసుకొని వస్తుంది. అందుకు వైరము ప్రాప్తించను మామ. అలాగా ఇటు జరుగు. ఇప్పుడు ఈ రావణ బ్రహ్మను పరీక్షించదను. ఈయన ధైర్యము, ఈయన సాహసము మరి రామచంద్రునితోటి యుద్ధానికి వచ్చునా రాకపోవునా చూసదా. ఆ రామచంద్రునితో రావణ నీకు వైరంబు వలదయ్యా రావణ. ఆ రామచంద్రునితో రావణ నీకు వైరంబు వలదయ్యో రావణ. ఆ రామచంద్రునితో రావణ ఇప్పుడైన వారి సీతనప్పగించు దశకంట. ఎప్పుడైనా వారి సీతనప్పగించు దశకంఠ. తప్పుడుగా కుండ బ్రతుకు చల్లగాను దశకంట. ఆ రామచంద్రునితో రావణ నీకు వైరంబు వలదయ్యా రావణ. ఆ రామచంద్రునితో రావణ. రావణ రాజేంద్ర, మామగారు, వారితో వైరమేలనయ్యా. వారి సీతను వారికి అప్పగించి శరణన్నా మనకి మిగిలిపోతాము కదా. ఏ మామ, ఏయ్ ఏమి మాట్లాడుచుంటివి మామ? గొప్పవాడావాడి మామ నిన్ను పిలిపించినందుకు మామ. గొప్పవాడవాడి మామ నిన్ను పిలిపించినందుకు మామ. గొప్పవాడవాడి మామ నిన్ను పిలిపించినందుకే మామ. గొప్పవాడావాడి మామ నిన్ను పిలిపించినందుకు మామ. గొప్పవాడవాడి మామ రక్షించేదవని నిన్ను పిలిపించినందుకు. రక్షించేదవ నిన్ను పిలిపించినందుకు. రక్షించేదవని నన్ను పిలిపించినందుకు. రక్షించేదవని నిన్ను రక్షించినందుకు. శిక్ష గరుపుచుంటివి ఏమో నందును మామ. గొప్పవాడవాడి మామ నిన్ను పిలిపించినందుకు మామ. గొప్పవాడవాడి మామ మామగారు, రావణ రాజేంద్ర, నీవు ఎంతో గొప్పవాడవని మాయా మంత్రులను చే ఆ యొక్క రామలక్ష్మణుడు అంతమంస్తవని నిన్ను నా సమీప బాంధవుడవని పిలిపించినందుకు నన్నే శిక్ష కల్పించుంటివి. ఛీ మామా, రావణ రాజేంద్ర, నీ మేలు కొరకై రావణ వేగానే తెలుపుచుంటి నీ రావణ. నీ మేలు కొరకై రావణ వేగానే తెలుపుతుంటేనే రావణ. నీ మేలు కొరకై రావణ కోపమేలది మదిని కనుగొంటిని దశకంట. మేలని మదిని కనుగొంటి దశకంఠ. నీ ముందే రాములను బలిస్తూ దశకంట. నీ మేలు కొరకై రావణ వేగానే తెలుపుతుంటేనే రావణ. నీ మేలు కొరకై రావణ. రావణ రాజేంద్ర, నీవు వేరు కాదు, నేను వేరు కాదు, మన ఇద్దరము ఒకటే. మామా సంతోషమాయేను మామా, నాకు ఎంతో ధైర్యము వచ్చే మామా. సంతోషమాయేను మామ నాకు ఎంతో ధైర్యము వచ్చే మామ. సంతోషమాయేను
సల్పుమయ్యమై రావణ సంతసించినాడనట్లు సల్పవయ్యమై రావణ సంతసించినాడమట్లే సల్పుమయ్యమై రావణ సంతసించినాడమట్లు సల్పుమయ్యమై రావణ సంతోషమాయేను మామా నాకు ఎంతో ధైర్యము వచ్చే మామా సంతోషమాయేను మామా నాకు ఎంతో ధైర్యము వచ్చే మామా సంతోషమాయేను మామా. మామగారు రావణ రాజేంద్ర, నీవు అనునంతలో నా మనసు ఎంతో సంతోషంగానున్నది. ఇప్పుడే పోయి ఆ యొక్క రాములను అతముడవించిరా మామగారు. నాకు ఎంతో ధైర్యం వచ్చాను కదా నువ్వన్నంతలో. నీవు నా ఆత్మమిత్రుడవయ్యా. నీకు ఆపద వస్తే నాకు వచ్చినట్టే ఆ అయోధ్య నగరము పరిపాలించే దశరథ కుమారులను తీసుకువచ్చి కాళికాదేవికి బలి ఇవ్వకుండా నేను మైరాయనుడను కాదు. అలాగే మామ. అప్పుడు మైరావరుడు రావణ బ్రహ్మకు మాట ఇచ్చినంత ఆ గటిక సుచరములను తోలుకొని రమ్ము. అలాగే మహారాజా, అలాగే గట్టిగా నిర్మూలము ఘనమైన మంత్రులము కటికాసు ధర్ములము ఘనమైన మంత్రులము కటికాసు చర్ములము ఘనమైన మంత్రులము కటికాసు ధర్ములము ఘనమైన మంత్రులము పటుధర రణశూరులము పుడిదను బడగూచె పటుతర రణశూరులము కుటులను పడగొచ్చెదము కోరికతో మైరావణ కొలువుల మేముండెదము కోరికతో మైరావణ కొలువుల మేముండదము కఠిన కార్యములెల్లా గడియలోన చేసెదము చేసెదము రక్కదులను పోచెదము రాజమౌళిని కొలిచెదము రక్కసులను బ్రోచెదము రాజమౌళిని దలిచెదము మల్లాపురి వాసుడైన నల్లనయను దలిచెదము మల్లాపురి వాసుడైన నల్లనయను దలిచెదము పాతాళ లంకలోన ఎల్ల కాలముండెదము పాతాళ లంకలోన ఎల్ల కాలముండెదము కటికాసు చర్ములము ఘనమైన మంత్రులము కటికాసు ధర్ములము ఘనమైన మంత్రులము. ఎవరురా మీరు అన్నది పోయిందే. ఏ సేవక మేమెవరమని అడుగుచుంటివా? నా యొక్క నామము సుచర్ముడని అందరు. ఆ, నీ పేరేం పేరు? నా పేరు గటికుడు అని అందరు. నీ పేరు గట్టికుడు. బాగా గట్టి ఉంటావురా? గట్టిగా ఉంటా. అంత సామాన్ అంతా గట్టిగానే ఉంటుందా? ఆ, నీ మొత్తం గట్టిగానే ఉంటుందట. నీ పేరేంద్రా? సుచర్ముడు అని అందరు. అబ్బా లడ్డుకు లడ్డు ఉన్నారా నువ్వు? అంటే మంచి చర్మం మారనిది సుచర్మం. నీ పేరు సుచర్ముడు, అవును. వీని పేరు గటికుడు. ఆ. మంచిగా ఉన్నారా, ముద్దుగా ఉన్నారా? ఏయ్, ఏం డ్రెస్ రా ఇది? ఓడేటోళ్ళు ఏమనుకోవాలి? ఇదేంద్రా? మేము అట్నే ఉంటాం మరి. ఈ మా భూలోకంలో ఆడోళ్ళు వేసుకుంటారా ఇటువంటి బికినీలు డుకినీలు? ఏయ్, లంగజా నీకు కావాలంటే నువ్వు వేసుకో. నువ్వు మీద శూన్యేదురా. నీ కావన్నా ఇస్తాం మరి. సామాన్ ఉన్నదా? ఏ సేవక, ఆ, ఎటు పోతానురా? మా రాజుగారి వద్దకు వెళ్తున్నాం. పెళ్లి వాస్తవ్యులు సైదం సదయ్య గారు ఇచ్చారు. నడువురి. పా. ప్రభు మహారాజా. మీకిదే వందనములు. దండములు ధనుజ దీప దండములయ్యా దండములు ధనుజ దీప దండములయ్యా. దండిగా ఈ రాత్రి మమ్ము పిలువనేమయ్యా దండిగా ఈ రాత్రి మమ్ము పిలువనేమయ్యా. ప్రభు ఈ రాత్రి మమ్ము పిలిపించడం గల కారణమేమితో విన్నవించండి. ప్రభు చెప్పేదనొక మాట మీకు శీఘ్రము తోడా. చెప్పేదనొక మాట నేను శీఘ్రము తోడా. చెప్పేదనొక మాట మీకు శీఘ్రము తోడా. చెప్పేదనొక మాట నీకు శీఘ్రము తోడా. తక్షణమున చేయునచో తగిన బహుమతిచ్చెదను. చెప్పేదనొక మాట మీకు చెప్పేదనొక మాట మీకు శీఘ్రము తోడా. చెప్పేదనొక మాట నేను శీఘ్రము తోడా. గటిక చుచ్చర్ములారా, ప్రభు
ఆ దక్షిణలకు సమీపమున మా రావణాసురుని వైరులైన రామలక్ష్మణులు ఉన్నారక్కడ. వారిని పట్టుకురావడానికి పోవలేను. ఈ అర్ధరాత్రి పిలిపించిన కారణము కూడా అదే. అలాగే ప్రభు, ఎన్నడైనా మీ ఆజ్ఞను తప్పి తిరగము, ఎన్నడైనా మీ ఆజ్ఞను తప్పి తిరుగము, ఎప్పుడు ఆ పని అదేమో చేతుము ఇప్పుడు, ఎప్పుడుగా పని అదేమో చేతుము ఇప్పుడు. ప్రభు ఆ కార్యం ఏమిటో విన్నవించండి, ఇప్పుడే మేము పోయి వచ్చేదము. జంకు లేకుండా నీ రాత్రి జనయు మీరు, జంకు లేకుండా నీ రాత్రి జనయు మీరు, లంక కాడనున్న రామలక్ష్మణులను ఇందుకొని తెచ్చి నా చేతికి ఇచ్చియున్నాం. ఎచ్చు బహుమతులు మీకు ఇచ్చువాడా. ఒరే గట్టిగా చర్ములారా, ప్రభు గారు, ఆ దక్షిణ లంక సమీపమున ఉన్న రామలక్ష్మణులు తీసుకువచ్చిన మీకు వజ్ర వైఢూర్యాలు ఎచ్చు బహుమతులు ఇచ్చువాడను. మీరు తక్షణమే వెళ్ళుండి. అలాగే ప్రభు, క్షణ మాత్రమైనా వేచి ఉండకుండా ఇప్పుడే వెళ్ళదము. లారీ డ్రైవర్ శంకర్ గారు 121 రూపాయలు విరాళంగా ఇచ్చినారు. ఘటిక సుసారులంతా వీరుంటారు. అయితే మైరావణునికి గలిసిన రావణునికి స్నేహమైన రాములు నాశనమవుతాడని చెప్పి విభీషణుడికి చాలా రంది తలుగుతాది. ఆ కపులందరిని పిలుచుకొని విభీషణుడు ఏమనుచున్నాడో వినండి. ఇక్కడి సంగతి ఇట్లా. అంజనేయ, మోసమాయే 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 సుగ్రీవా, మోసమాయ 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 సుగ్రీవా, దోసకారి రావణుడు చేసిన పని సుగ్రీవా, దోషకారి రావణుడు చేసిన పని సుగ్రీవా, మోసమాయే 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 సుగ్రీవా, మోసమాయ 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 సుగ్రీవా. సుగ్రీవా, మా అన్న రావణుడు మనకు ఏదో మోసం తలపెట్టి ఉంటాడు కదా, నాకు చాలా భయం అవుతున్నది సుగ్రీవా. ఏమి మోసమాయేను ఎరగింపుము విభీషణ, ఏమి మోసమాయ మనకు ఎరిగింపుము విభీషణ, ఏమి మోసమాయనను ఎరగింపుము విభీషణ, ఏమి మోసమాయ మనకు ఎరిగింపుము విభీషణ, మనమందరముండగాను ఏమి మోసమాయేనో, ఏమి ముందరముండగను ఏమి మోసమాయేనో. విభీషణ, మేము అందరము ఉండగా ఏమి మోసమాయని తెలుపుము. మైరావణుడన వాణ్ణి మాయన్న పిలుచుకొని, మైరావణుడని వాణ్ణి మాయన్న పిలుచుకొని, మైరావణుడన వాణ్ణి మాయన్న పిలుచుకొని, మైరావణుడని వాణ్ణి మాయన్న పిలుచుకొని, ఆరాటము ఎల్ల తెలిపి అతని ప్రతి మానుకునే, ఆరాటం మెల్లగలపి రతని బలి మాలుకొనే, మైరావణుడన వాణ్ణి మాయన్న పిలుచుకొని, మైరావణుడను వాణ్ణి మాయన్న పిలుచుకొని. సుగ్రీవా, జామవంత, మైరావణ వాణ్ణి మా మేనా మామకు మైరావణుని పిలుచుకొని తన దుఃఖమంతా విన్నవించాడు కదా. సరే విభీషణ, మీరు అనే మాట మైరావణుని పిలుచుకొని అతనికి ఉన్న ఆరాటం చెప్పిండంటావా? అవును, చెప్పిండనుకో. అందుకేమనను అతడు ఆ ముచ్చట తెలుపవయ్యా, అందుకే ఏమన్నాడు ఆ ముచ్చట తెలుపవయ్యా, అందుకేమనను ఇంకా ముచ్చట తెలుపుమయ్యా, అందుకే ఏమన్నాడు ఆ ముచ్చట తెలుపమయ్యా, తొందర పడబోకుము భయమెందుకింక నీకింకా, ముందర పడబోకు నీవు మందుమదాము ఇంకా. ఆరాటం చెప్పి ఉన్నాడని చెప్తున్నారు.
అతడు చెప్పుకున్నాక ఇతడేమన్నాడో చెప్పు. రామంత శ్రీరాముల గొనిపోయి శీఘ్రంబే మహాకాళికి శ్రీరాముల కొనిపోయి శీఘ్రంబే శ్రీరాముల గొనిపోయి శీఘ్రంబే మహాకాళికి శ్రీరాముల కొనిపోయి శీఘ్రంబే మా కాలికి ఈ రాత్రి ఏ వాడు ఇచ్చడని చెప్పే పూని ఈ రాత్రి వాడు బలి ఇస్తానని చెప్పే పోని ఈ రాత్రి వాడు బలి ఇచ్చనని చెప్పే పూని ఈ రాత్రి వాడు బలి ఇస్తానని చెప్పే పోని శ్రీరాముల గొనిపోయి శీఘ్రంబే మహాకాళికి శ్రీరాముల కొనిపోయి శీఘ్రంబే మా కాలికి అంజనేయ విభీషణ ఆ రామలక్ష్మణులను ఈ రాత్రే కొనిపోయి ఆ కాళికాదేవికి బలిస్తారని ఉన్నవాడు. ఏమిటి రాణిమ్ము వారిని బట్టి రయమున నా గుంజదను వాడిని బట్టి రయమును గాంతును నేడు రాణిమ్ము వారిని బట్టి రయమున నా గుంజదను రానిమ్ము వాడిని బట్టి రయమున నా గుంజెదను మీరుండగా నేనుండగా ఏ తెంచు వాడు ఎట్లు నేనుండగనే తెంచు వాడు నెట్లు రాణిమ్ము వారిని బట్టి రయమున నా గుంజదను నేనుండగు వాడిని బట్టి రయమున గావించెదను విభీషణ నీవు ఉండగా మేము కపులందరం ఉండగా వాడు ఎట్లా వచ్చునో చూచెదను. అంజనేయ సాహస పురుషుండు వాడు సామాన్యుడు కాదయ్యా అతడు సామాన్యుడు గాడయ్యా సాహస పురుషుండు వాడు సామాన్యుడు కాదయ్యా సాహస పురుషుండు వాడు సామాన్యుడు గాడయ్యా మంత్ర తంత్రములు మహిమలెరుగు వాడయ్యా మహాసరిష పురుషుండు సామాన్యుడు గాడయ్యా మహాతంత్ర మంత్రములు మహిమలెరుగు వాడయ్యా మహామంత్ర తంత్రములు మైమలెరుగు వాడయ్యా సాహస పురుషుండు వాడు సామాన్యుడు కాదయ్యా సాహస పురుషుండు వాడు సామాన్యుడు గాడయ్యా అంజనేయ విభీషణ అతడు చాలా మోసగారి మహామంత్ర తంత్రములు ఎరిగినవాడు. ఇటు నుంచి వెళ్ళి వచ్చి మన శ్రీరాముల చంద్రుడికి తీసుకుపోవడం కదా నాకు చాలా భయం అవుతున్నది ఆంజనేయ. విభీషణ విభీషణ మీరన్న మాట ఆలోచన బాగుంది. నేను చెప్తాను విను. జాంబవంతుణ్ణి ఇనుము ఎనుమంతని అంత వీరుడొకడు లేడు ఎక్కడా చూసినా లేశమైన ఈరుడకడ లేడు నీ వంటి గలుడు ఇంకా లేడు దీనికి ఆలోచనము నీవు చెప్పవయ్యా. అంజనేయ జాంబవంత దీనికి ఆలోచించాలంటే నీవే విభీషణుడు చెప్పిన విధంగా ఆలోచించి ఏమి చేయాలో చెప్పు. అవును ఇప్పుడే ఒక ఆలోచన చేసేదను. చెయ్యము. ఇప్పుడు ఒక ఆలోచన విభీషణ అంజనేయ ఆ రామ లక్ష్మణులకు ఒక కోట నిర్మించేదను. అలాగే నిర్మించము. ఆ కోటలో రామ లక్ష్మణులను ఉంచేదను. అలాగే ఉంచము అంజనేయ. జై శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి వినుడి కనాదగు వీరత్వంబును వినుడి నాదగు వీరత్వమును వినుడి కనాదగు వీరత్వంబును వినుడి నాదగు వీరత్వమును ధనుడగు రాముల కాపాడుటకై గనుడగు రాముడుగా పాడుటకై ధనుడగు రాముల కాపాడుటకై గనుడగు రాములగా పాడుటకై పాఠముగా నా వాళ్ళము పెంచే వాటముగా నా బాలము పెంచియు కోటగట్టదను వాటముగాను కోటగట్టెదను వాటముగాను గగనమునంట గట్టిది నేను గగనమునంతగా గట్టితి నేను గగనమునంట గట్టిది నేను గగనమునంతగా గట్టితి నేను రామ లక్ష్మణుల ప్రేమతనుంచదా రామ లక్ష్మణుల ప్రేమతనుంచదా రామ లక్ష్మణుల ప్రేమతనుంచదా లక్ష్మణుల ప్రేమతనుంచెదా ఉంచదా ఏ మారకై రామన నామము ఏ మారకై దారమందున వినుమికనాదడి వీరత్వంబున వినుడిక నాదగు వీరత్వంబును ధనుడగు రాముల కాపాడుటకై గనుడగు రాములగా పాడుటకై ధనుడగు రాముల కాపాడుటకై
ధనముగు రాముల కాపాడుటకై ఈవలయావల కావలుండరే ఈవలావల కావలుండెదను ఈవలయావల కావలుండరే రావల కావలుండెదను ఇరుడిక నాథగు వీర పంబును రాధగు వీర కంబును. విభీషణ, హే కపివరులారా, ఆంజనేయ, ఇక నేను కోట నిర్మించేదను. ఆ మైరావణుడు ఎలా వస్తాడో మీరు చుట్టూ తిరుక్కుంటా ఉండురి. ఇప్పుడు నీ కోట కట్టేదను. అలాగే ఉండరా ఆంజనేయ. చుట్టాడని చప్పట్లు కొట్టాలి కదా. ఇలా చల్లగున్నారేంటి? ఒకసారి చప్పట్లు వేయండి. సన్న రాజయ్య గారు 101 రూపాయి విరాళంగా. భగవంతుడు, మైనకుడు, అదేవుడు, కథుడు అందరు కలిసి చుట్టూ కావలి ఉంటారు. ఎందుకు? మైరావణుడు ఒకవేళ వస్తాడు, రాములను కాపాడుకోవాలని చెప్పి బాధతోని ఉంటారు. ఉన్న తర్వాత అప్పుడు మైరావణుడు ఏం చెప్పిండు? రాములను తేవాలని గటిక చూసారులకు చెప్పి ఉన్నాడు. తెస్తామని ఒప్పుకున్నందుకు ఇదే సమయం రావే మీ రాజు చర్మక శ్రీరాములను శ్రీరాములను దేవలను వినుము సుమ్మిక శ్రీరాములను దేవాలను వినుము సిమ్మిక శ్రీరాములను దేవారలు అడ్డమైన వచ్చిన వారలెల్లా దేవారలు మన గడ్డము వచ్చిన వారలెల్లా కావరమణ గింతి సీత కాంతుని కొనిపోవలను మనం రావే మీరాసు చర్మక శ్రీరాములను దేవలను వినుము సుమ్మిక శ్రీరాములను దేవలను మనము సుమ్మిక శ్రీరాములను. రే సుచర్మక, రారా పోయి ఆ రామలక్ష్మణులను తీసుకువద్దాం. ఏమిరా గటి కూడా వెనుకంజ వేయబోకురా ఒకటి కూడా వెనుకంజ వేయబోకురా ఒకటి కూడా వెనుకంటే నువ్వు అంటారా ఒకటి కూడా అదే పదము. నరులను కొని వస్తిమి గదరా సుచర్మక నరులను కొని వస్తిమి కదరా సుచర్మాక నరులు కాదు వానరులు రా సుచర్మక నరులు కాదు వానరులు రా సుచర్మాక బిరుదుగా బల్లు కములు వరకావాలుండగను బిరుదుగ వల్లు కములు వరకొల్లాలముగున్ను తిరుగుచుండే నది మనకొక తీరుగా కనబడుచున్నది. నరులను కొని వస్తిమి కదరా సుచర్మాక. రే సుచర్మక, నేను ఆకాశం నుండి ఎగిరి కోటలోకి దుంకి ఆ రామలక్ష్మణులను తీసుకువచ్చేదని చూడుము. అట్లాగే వెళ్ళు. ఎవరైతే భయము ఏమికా సుచర్మాక ఎవరైతే భయము ఏమికా శ్రీరాములను ఎత్తుకపోవాలి మనమికా శ్రీరాములను భూమి మల్లపురి వాసుని దయ ఎంతటిదో కదను ఎవరమైతే భయము ఏమికా శ్రీరాములను అది సరేగాని ఆడెవడో కోతి అరే వాడెవడో కోత పెంచి చూస్తున్నాడు చూడు తోకను కదిలించారు. అరే నేను ఆకాశంలోకి ఎగిరి ఆ రామలక్ష్మణులను తీసుకొచ్చేదని చూడుము. వెళ్ళు. అని పైకి ఎగిసి అంతకాక ఏమిరా చీచి ముండా కొడక. అరే నా ముక్కు విరిగిపోయిందిరా. దంతాలు ఊసిపోయినాయా? ఇక చూడరా నేను ఫేస్ లో బలం లేదురా. చెప్తే వినపోతే ఇక పోయిరాపో. ఆడు పండ్రేదో ఆడి ఫేస్ లో బలం లేదురా. చేతగాని ముండా కొడక. నువ్వు పోయిరాపో, నీకు తెలుస్తాయి. వచ్చేదాన్ని చూడము పో. ఈయన పోయి పడుతాడు చూడుర్రి.
ఈంది కూడా వీకింది, ఈయన చూసిపోయింది అవ్వా. చూచారు మాక చేత కాదు, మన రాజుగారి వద్దకు వెళ్ళి పోయి చెప్పి వద్దాము పదము. పదా పోయి ఆ మైరావణంతో చెప్పుకుందాం, మనకు చేతగాదిగా వెళ్దాము పదము. పదా. ఇగో కోటర్ ఇస్తా, షెరో నైంట్ అయిపోర్రా. ఏ మాకు అద్దు. అరే నా ఆయింట్మెంట్ పెట్టు. ఆ తోక కదిలించుడు మా వశం కాదు. ఏమైందిరా? దండము మైరావణ మా దయగను మైరావణ, దండము వైరావణ మా దయగను మైరావణ, దండము మైరావణ మా దయగను మైరావణ, దండము మైరావణ మా దయగను మైరావణ. ఏమిరా ఓ గడ్డి కూడా ఇది ఏమిరా సుచర్మక, ఏమిరవో గట్టుకుడ ఇది ఏమిరా సుచర్మక, ఏమిరా ఓ గడ్డి కూడా ఇది ఏమిరా సుచర్మక, ఏమిరవో గట్టుకుడ ఇది ఏమిరా సుచర్మక. రాముని దేవోతిమి రభసమై వస్తిమి, రాముని దేవోతిమి రభసమై వస్తిమి, ఎవడిట్లు చేసెనురా ఏమి ఆపదచ్చనురా, ఎవడిటులు చేసెనురా ఏమి ఆపదచ్చనురా, ఎవడిట్లు చేసెనురా ఏమి ఆపదచ్చనురా, ఎవడిటులు చేసెనురా ఏమి ఆపదచ్చనురా. కోతితోక పెంచెను కోట కట్టి చూడము, కోతితోక పెంచెను కోట కట్టె చూడును, కోతితోక పెంచెను కోట కట్టి చూడును, కోతితోక పెంచెను కోట కట్టె చూడును. అక్కడెవరుండిరి నిత్యముగను తెలుపుడి, అక్కడెవ్వడుండిరి నిక్కముగను తెలుపుడి, అక్కడెవరుండిరి నిత్యముగను తెలుపుడి, అక్కడెవ్వడుండిరి నిక్కముగను తెలుపుడి. హనుమంతుడు సుగ్రీవుడు అంగదులు ఉండిరి, హనుమంతుడు సుగ్రీవుడు అంగదుడు ఉండిరి, హనుమంతుడు సుగ్రీవుడు అంగదులు ఉండిరి, హనుమంతుడు సుగ్రీవుడు అంగదుడి ఉండిరి. అక్కడ ఇంతమంది ఉన్నారా? అవును ప్రభు. రయముగా నేనే గదను రాములను తెచ్చెదను, రయముగనే బేగదను రాముల గొని తెచ్చెదను, రయముగా నేనే గదను రాములను తెచ్చెదను, రయములనే బేగదను రాముల గొని తెచ్చెదను. మల్లాపురి వాసుడు మమ్ము బోచు ఈశుడు, మల్లాపురి వాసుడు మమ్ము బ్రోచు ఈశుడు, అయ్యా మాకు చేత కాకుండా ఉండెను, వీని ముక్కు ఇరిగిపోయింది, నా మూతి పనులు ఊడినాయి. ఇక మీకేం సాధన అవుతుందిరా, హాల్గా తింటారు. మీరు వెళ్ళి ఆ మాతంగిని తోడుకొని రమ్ము, ఆ రామలక్ష్మణుడు తెచ్చుటకు నేనే వెళ్ళదాను. అలాగే ప్రభు, పోయి వచ్చేదాం ఇప్పుడే. మచ్చులు మందులు జల్లియు, మచ్చులు మందులు జల్లియు తెచ్చదరాములన్, తెచ్చర మాతాంగి నిందు తోడుకొని రమ్ము, పోకున్న నీదు పొగరనగింతో. ఒరే గట్టిగా చూచారు మలారా, ఆ మచ్చలు మందులు తల్లి ఆ రాములను నేను తెచ్చదను, కానీ మీరు అంతఃపురమునకు వెళ్ళి ఆ మాతాంగిని ఇందు తోడుకొని రమ్ము. అలాగే ప్రభు, పోయి వచ్చేదాం. మాతాంగి దేవి నమ్మ మైరావణ భార్య నమ్మ, 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 పాతాళ లంకలోన ప్రీతిగా నేనుందు నమ్మ, పాతాళ లంకలోన ప్రీతిగా నేనొందు నమ్మ, పాతాళ లంకలోన ప్రీతిగా నేనుందు నమ్మ, పాతాళ లంకలోన ప్రీతిగా నేనొందు నమ్మ, పతివాతారాల నమ్మ పతి ఆజ్ఞల యుందు నమ్మ, ప్రతివాతారాలు నమ్మ పతి ఆజ్ఞలు ఉండెదను, పతివ్రాతారాల నమ్మ పతి ఆజ్ఞల యుందు నమ్మ, పతివ్రాతారాల నమ్మ పతి ఆజ్ఞలు ఉండు నమ్మ, సతతము రాజ్యత కాంతులు యుతముతో నన్ను కొలుతురమ్మ,
సతతము రాక్షస కాంతులు హితముత నన్ను కొలుతురమ్మ సతతము రాక్షస కాంతలు హితముత నన్ను కొలుతురమ్మ ధరణి మసుర బాధ పౌరితామునే తలుతునమ్మ ధరణి మసుర బాధ పౌరుదాముని నే దలుతునమ్మ మాతాంగి దేవి నమ్మ మైరావణ భార్య నమ్మ మహతాంగి దేవి నమ్మ మైరావణ భార్య నమ్మ మైరావణ భార్య నమ్మ మైరావణ భార్య నమ్మ మైరావణ భార్య నమ్మ భార్య నమ్మ అబ్బా సంతూర్ అడ్వర్టైజ్ లో సంతూర్ మమ్మీ తీరలేదా దగ్గరగారా దగ్గరగారా దగ్గరగారావా రావే రావే పిల్ల రంగా సాని నా రంగా సాని ఓ కిన్నెర సాని రావే రావే రంగా సాని రంగా సాని ఓ రంగా సాని ఉంగారాల జుట్టు ఉన్నవాణ్ణి నేను అందాగాన్ని అన్ని తెలిసి నోన్ని రావే రావే పిల్ల రంగా సాని నా రంగా సాని ఓ కిన్నెర సాని రావే రావే పిల్ల రంగా సాని రంగా సాని ఓ కిన్నెర సాని 6 అడుగుల పొడుగున్న హీరాల నేనున్న రూపాయి లేకున్నారు బాబుగా తిరుగుతున్న రావే రావే పిల్ల రంగా సాని నా రంగా సాని ఓ కిన్నెర సాని ఉంగారాల జుట్టు ఉన్నవాణ్ణి నేను అందాగాని అన్ని తెలిసి నోన్ని లేదు రమేష్ ఎంత ఏమిటి సేవక అల్లుగొట్టు పని చేయడంలో బాగా సేవకంటాంది రాని కావచ్చు బాంచన్ నేను రానుల దాస అనుకొని నేను ఎంట పడతానే ఎందుకే ఈ రోజుల్లో ఉన్న ఏం లేకున్నా కానీ సౌందర్యం మస్తుంటుంది పొద్దున్న పోయిన కైకిలంతా మళ్ళీ ఆయనతో పట్టు చీరకే పెడతారు 2-3 రోజులు పోతారు అవ్వా సేవక సేవక అంటాను ఎవరు నువ్వు పాతాళంకను పరిపాలించేటి ఆ, మైరావణుని భార్యను ఆ, నా యొక్క నామము మాతాంగి దేవి అని అందరు ఓవా రాజువారి ఆడ కాదురా ఎవరు చెప్పకుర్రవ్వా ఇంతకుముందు పాడిన పాట రాజుకు చెప్పారు తప్పైంది నువ్వు మైరావణుని భార్య అవవా అవును సేవక అవునా పెళ్లి అయిందా ఏ నేను ఏమిటి పెళ్లి సేవక? కాలేదా అనుకొని అడిగిన ఇంతకు ముందు మరి లవ్ మ్యారేజ్ కావాలి ఆ, అంతేనా అవా ఎటో పోతానవమ్మా చూసారు ఆడోళ్ళు ఏం చూస్తారు ఎటో పోతున్నారు కదమ్మా మా యొక్క భర్తల వద్దకు పోవచ్చున్నదానను అంతఃపురానికి వెళ్తున్నావా తల్లి అలాగే సేవక అలాగే రండి కదా వెళ్దాము రాజేమోగింత రానేమోగింత అంట. వందనములు. చల్లగా వర్ధిల్లుము దేవి. స్వామి ఈ అర్ధరాత్రి వేళ నన్ను పిలిపించిన కారణములు ఏమిటో విన్నవించండి స్వామి. చలి ఈ అర్ధరాత్రి వేళ నన్ను పిలిపించిన కారణమేమని అడుగుచుంటివా? అవును స్వామి. లంకాధిపతి రావణుండు సంకటంబున నన్ను రమ్మనియో విపత్తిలో జిక్కి ఆపదలు సంభవించనని రమ్మననుచును. దేవి స్వామి దక్షిణ లంక పరిపాలించే రావణాసురుడు ఏదో ఆపద సంభవించనని ఉత్తరము రాసి పంపెను. అయినను నేను దక్షిణ లంకకు పోయినాను. అతని ఆపదలన్నీ విన్న తర్వాత ఆ యొక్క ఆపదకు సంభవించినటువంటి అయోధ్య నగరము పరిపాలించే దశరథ మహారాజు కొడుకులైన రామలక్ష్మణులను పట్టుకువచ్చి ఈ కాళికాదేవికి బలి ఇస్తానని మాట ఇచ్చియుంటుని సఖి, మాట ఇచ్చియుంటుని. ఆహా స్వామి ఎంత పని చేయితిరి.
వలదు వలదు ప్రాణ వల్లభై మాట ఏయ్, చలి రావణుండు స్వభావమునకు సీతను కొని వచ్చి చెడగొట్టుకునే లంక వారి జోలికి పోకు వలదు వినుడు ఏయ్ మాతాంగి నాదా ప్రాణేశ్వర చలి ఇంతగా సీతాదేవుడి తీసుకొచ్చి ఆ లంకలో పెట్టి ఉండను కదా ఆ లంక ఇంత ముందే నాశనం అయిపోయింది కదా మళ్ళీ మీరు తెస్తారని ఎలా ఒప్పుకున్నారు స్వామి ఏ బామామణి ఏమిటి నీకింత భీతి బామామని నన్ను చూసి భయపడురు జనుల్ కావరమలగించద ఇంత గడియలోన ఆ రామ లక్ష్మణులను తీసుకువచ్చి కాలికి నిపుడు బలి ఇస్తును ఆహా ఏ మాతాంగి స్వామి నీకు భయమేలా నేను అనేక కామరూపుడునై వేషములు వయసువాడను ఇంద్రజాల టక్కుటమార మాయ మంత్రములచే ఈ రారాజులను తీసుకువచ్చు వాడను నీకు భయమేలా చలి స్వామి నేను ఒక చిన్న మాట చెప్పాను స్వామి చెప్పుము నరుడగు శ్రీరామమూర్తి నారాయణుడు అతడు నారాయణుడు 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 పరమాత్ముని అతని జోలి బోకుము పూని మీరు బోకుము పూని పరమాత్ముడు అతని తోడ పగబూనకుడి మీరు పగబూనకుడి నరుడగు శ్రీరామమూర్తి నారాయణుడు అతడు నారాయణుడు నరుడగు శ్రీరామమూర్తి నారాయణుడు అతడు నారాయణుడు ప్రాణేశ్వర సఖి అతడు నరుడు అని అనుచుంటుంది కదా అతడు నరుడు కాదు స్వామి ప్రత్యేకంగా శ్రీమన్నారాయణుడే కదా అటు జోలిని తెచ్చుట మీకు సరికాదు స్వామి నా మాట వినుము స్వామి ఆయన శ్రీరామచంద్రుడు కాడు నరనారాయణుడు అతని జోలికి పోతే నీకు ఏమన్నా అవుతుందని భయమడుచుంజువా అవును స్వామి కోమల్లి రాముణ్ణి నీవు గొప్ప చేసియో చలి గొప్ప చేసియో కోమలి రాముణ్ణి నీవు గొప్ప చేసియు చలి గొప్ప చేసియు కోమల్లి రాముణ్ణి నీవు గొప్ప చేసియో చలి గొప్ప చేసియో కోమలి రాముణ్ణి నీవు గొప్ప చేసియు చలి గొప్ప చేసియు నా ముందర పలుకబోకు నా తిరో నీవు నా ముందర పలుకబోకు నా తిరు నీవు కోమల్లి రాముణ్ణి నీవు గొప్ప చేసియో చలి గొప్ప చేసియో కోమలి రాముణ్ణి నీవు గొప్ప చేసియు నీవు గొప్ప చేసియు హే చలి మాతాంగి దేవి ప్రాణేశ్వర అయోధ్య నగరము పరిపాలించే దశరథ మహారాజు కుమారులైన రామలక్ష్మణులు తండ్రి మాట కోసమై అరణ్యములకు పోయి తినడానికి తిండి లేక కట్టుకోవడానికి వస్త్రము లేక అన్నహారములు లేక అభ్యాంగనము లేక ఆ బక్క చిక్కిన రాముడు నన్ను ఏ